ఈసారి బిగ్ బాస్ 9కి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అమర్దీప్ చౌదరి అయితే వస్తున్నాడంట. బిగ్ బాస్ టీం వల్ల అయితే అమర్దీప్ చౌదరికి అయితే కబురు పెట్టారంట. 95% వరకు మాత్రమే కన్ఫర్మ్ అయింది. కానీ అమర్దీప్ శ్రేయోభిలాషులు అందరూ అయితే మేము నీకు సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళకపోవడమే మంచిదని అయితే సలహాలు ఇస్తున్నారంట. దీంతో అయితే అమర్దీప్ అయితే సందిగ్ధంలో పడ్డాడంట. ఏటూ నిర్ణయించుకోలేకపోతున్నారంట. చాలా వరకు అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి అమర్దీప్ వస్తున్నాడని చెప్పేసి. బిగ్ బాస్ 7లో అయితే చూసాం, ఏ ప్రోమో వచ్చినా సరే అమర్దీప్ లేకుండా అయితే వచ్చేది కాదు. అది మంచి అయినా కానీ, చెడైనా కానీ, దొంగతనం అయినా కానీ, కామెడీ అయినా కానీ అమర్దీప్ లేకుండా ప్రోమో వచ్చేది కాదు. అంత బాగా ప్రజలను అయితే ఆకట్టుకున్నాడు. ఈయనైతే ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రజెంట్ అయితే ఈయన మన తెలుగులో అయితే 2 సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని షోస్ కూడా అటెండ్ అవుతారు. సీరియల్ ఆడియన్స్ అయితే అమర్దీప్ని అయితే ఇష్టపడిన వారు ఉండరు. అంత బాగా ఆకట్టుకుంటాడు తన కామెడీ టైమింగ్తో అయితే. బిగ్ బాస్ 7లో అయితే అమర్దీప్కి ఫస్ట్లో ఎంత నెగిటివిటీ వచ్చిందో లాస్ట్లో అయితే అంత పాజిటివిటీ వచ్చిందనే చెప్పాలి. ఫస్ట్లో అయితే చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు. లాస్ట్ వరకు వచ్చేసరికి అయితే కొంత నెగిటివిటీ పోయింది కానీ ఇంకొంత అలాగే ఉందని చెప్పేసి ఈ సీజన్లో అది పోగొట్టుకోవాలని అయితే చూస్తున్నాడంట. అమర్దీప్ని అయితే ఆ షోలోనే చూసాం. చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎవరు ఏది చెప్పినా సరే ఇట్టే నమ్మేస్తాడు. ఆ చిన్నపిల్లాడి మనస్తత్వమే తన్ని అంత నెగిటివిటీ ఎదుర్కొన్నప్పుడు కూడా ఫైనల్ వచ్చేసరికి అంత పాజిటివిటీ అయితే వచ్చింది. అమర్దీప్ అయితే సిరిసిరి మువ్వలు అనే సీరియల్ ద్వారా అయితే బుల్లితెరకు పరిచయం అయ్యాడు. తర్వాత అయితే జానకి కలగనలేదు అనే సీరియల్తో అయితే చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని అయితే సంపాదించుకున్నాడు. తర్వాత ఓంకార్ గారు నిర్వహించిన ఇస్మార్ట్ జోడీ అనే షోలో అయితే 4వ స్థానంలో నిలిచాడు. ఆ షోలో అయితే అమర్దీప్ విన్నర్ అయితే బాగుండని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అయితే అభిప్రాయపడ్డారు. తర్వాత స్టార్మాలో వచ్చిన నీతోనే అనే డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే టైటిల్ విన్నర్గా అయితే నిలిచారు ఈ జోడీ. బుల్లితెర పైన అయితే అమర్దీప్ అలాగే తేజస్విని గౌడ జంటకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఈసారి బిగ్ బాస్కి అమర్దీప్ వస్తే ఖచ్చితంగా విన్ అవుతాడనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి సీజన్లో అంత ఇంట్రెస్టింగ్గా ఉన్న కంటెస్టెంట్స్ అయితే ఎవరు లేరు. అమర్దీప్ వస్తే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఖచ్చితంగా తను విన్ అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు తను ఎలా ఉంటుందో ఈ షో అని అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అమర్దీపే విన్ అవుతాడు. ఈసారి వైల్డ్ కార్డ్గా అమర్దీప్ వచ్చినా సరే తనకున్న కొద్ది నెగిటివిటీ కూడా పోగొట్టుకుంటాడు. ఈ సీజన్కి అయితే తేజస్విని గౌడ గారు వస్తారని చెప్పేసి చాలామంది అయితే ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ తేజస్విని గౌడ గారు అయితే ప్రజెంట్ తమిళ్లో అయితే ఐలీ అనే సీరియల్ చేస్తున్నారు. మన తెలుగులో జగదాత్రి అనే సీరియల్ వస్తుంది కదా, ఆ సీరియల్ అయితే తమిళ్లో ఐలీ అనే సీరియల్గా అయితే రీమేక్ అవుతుంది. రీసెంట్గానే చూసాం, సోషల్ మీడియాలో అయితే వీళ్ళ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తేజస్విని గారు అయితే తమిళ్లో ఒక షోలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడైతే అమర్దీప్ సర్ప్రైజ్ ఇస్తారు దానికి. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడైతే. మరి అమర్దీప్ ఈ సీజన్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, రాకపోవడమే మంచిది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. మరి అమర్దీప్ తేజస్విని జంట అంటే మీలో ఎంతమందికి ఇష్టం?